హాయ్ అండి, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుండి పై వరకు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించండి. అలా మగ్గిన తర్వాత అందులోకి వాటర్ని ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత అందులోకి ఒక చిన్న టమాటాను కట్ చేసుకుని టమాటా మగ్గిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడికించారంటే చికెన్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.